ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ విజయవాడ దాటిన తర్వాత ఉన్నటువంటి గుడివాడ అంటే పక్కనే ఘంటసాల గారి స్థిర నివాసం చౌటపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మాకు ఎప్పటి నుంచో సుపరిచితులు. వాళ్ళు ముస్లిం అయినా సరే వారి యొక్క మాటలు, వాళ్ళ ఆశ భాష అంటే కల్మసం లేకుండా హిందువులు ముస్లింలు సహోదరులమని చెప్పి అంటే వాళ్ళ ముందు నుంచే పరిచయం, కానీ వాళ్ళ ఇంట్లో ముందుగా పరిచయం చేసుకుంటాము. ఇక్కడ నేను, మా భార్యామణి పుష్పావతి, ఇక్కడ సకిల వారి హస్బెండ్, వాళ్ళు. దయచేసి మీ గురించి చెప్పండి, చేతులు పట్టుకొని మీరు ఎవరు ఏంటనేది కరెక్ట్గా చెప్పండి. అది గుడివాడ అండి, గుడివాడ మండలం, కృష్ణా జిల్లా, మల్లాయపాలెం గ్రామం, చౌటపల్లి. ఇది ఒక సంచి మీద రాముడు గారి విగ్రహం ఉందండి. ఇది బొమ్మ ఉంది, బియ్యం మూటలో తెచ్చాము. అది కాళ్ళ కింద వేసి తొక్కేస్తూ ఉంటే నాకే చాలా బాధ అనిపించింది. తీరా అందరికీ చెప్పి నేను ఎవరైనా సరే తులమే కదండి, నాకు కొద్ది బాధ అనిపించి ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నానండి. దయచేసి అట్లాంటి ఫోటోలు కార్యక్రమాలు దాని మీద వేయకూడదనేదే నా అభిప్రాయం అండి. దట్స్ ఆల్. చాలా సంతోషం. సకిల గారు నమస్తే అండి. నాకు మా ఇంట్లో పెళ్లి జరిగిందండి. మా అబ్బాయిది పెద్ద బాబుది పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగితే మనం బియ్యం తెచ్చామండి, రైసు సంచులు తెచ్చామండి. ఆ రైసు సంచులు తెస్తే అది ఖాళీ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే కాళ్ళు తుడుచుకుంటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కాళ్ళ కింద వేసి నేనే చూసుకోలేదండి. నేను అసలు ఆ ఫోటోని ఆ హడావుడిలో ఉండి నేనేం చూసుకోలేదు. అది కాళ్ళు తుడుచుకుంటానికి వేసాను. వేసిన తర్వాత మా హస్బెండ్ గారండి, ఆయన వచ్చి ఏంటి షకిల, నువ్వు రాముడి విగ్రహం ఉంది, ఎవరైనా దేవుడే కదా మనకి, మన దేవుడిని మనం ఎలా గౌరవిస్తాం వాళ్ళ దేవుడిని కూడా మనం గౌరవించాలి, మనము అట్లా కాళ్ళతో తొక్కుతూ మంచిది కాదు కదా, ఇది తీసేసి వేరేది వేసేయి అని మా హస్బెండ్ చెప్పారు. చెప్తే అప్పుడు నేను దాన్ని చూస్తే రాముడి విగ్రహం ఉంది. అయ్యో ఎవరైనా సరే దేవుడే కదా, మనం కాళ్ళతో తొక్కుతున్నామే అని చాలా బాధేసిందండి. మనం ఏ సంస్కృతి అయినా, మంది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే ఎవరి దేవుళ్ళని వాళ్ళని మనం గౌరవించటం ముందు వాళ్ళ పద్ధతి వాళ్ళు చూసుకొనియండి, మన పద్ధతి మనం చూసుకోనియండి. కాకపోతే ఒకళ్ళని గౌరవించుకోవటం చాలా సంస్కృతి, మన సంస్కృతి. ఈ భారతదేశం అన్ని కులాలతో కలిసి ఉన్న దేశం ఇది. అలాంటిది ఒక బియ్యపు సంచి మీద మనం అది ఖాళీ అయిపోయిన తర్వాత కాళ్ళు తుడుచుకోవటానికి పెట్టే సంచుల మీద ఇలా రాముడి విగ్రహం వేయటం నాకు చాలా బాధేసింది. ఇలా బాధ కలిగేయటం వలన నేను పవర్ సార్తో చెప్పాను, సార్ ఇట్లా నాకు ఇట్లా బాధ కలిగింది, హిందూ దేవుళ్ళని అవమానించినట్టుగా ఉంది ఇట్లా వేయటం మూలాన అనిపించింది. నాకు వేసుకోవాలి, ఒక క్యాలెండర్ మీద వేసుకోవాలి, లేకపోతే అట్లా వేయకుండా ఎవరికైనా హిందూ దేవుళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే చక్కగా ఆ విగ్రహాలు ఆ ఫోటోలు వేసి ఒక క్యాలెండర్ రూపంలో ఆయన దీని రూపంలో ఇవ్వచ్చు చక్కగాను. కాకపోతే ఇట్లా బియ్యం సంచుల్లో వేసి ఇట్లా ఇవ్వటం, ఇట్లా కాళ్ళు తొక్కేయటం, ఇప్పుడు నాకు తెలియదు, తొక్కేసేసేవాళ్ళము, చాలామందికి తెలియదు. అట్లా తొక్కేసేవారు కదా. రాముడు అంటే చాలా గొప్ప మహాపురుషుడు, ఆయన గురించి ఎన్నో కథలు ఉండయి. ఒక స్త్రీని గౌరవించటంలో తన తర్వాతే ఎవరైనా సరే, అలాంటి మహాపురుషుణ్ణి మనం కాళ్ళతో తొక్కటం నాకు చాలా బాధేసింది. అన్ని కులాలు కలిసి మెలిసి ఉండాలని నా అభిప్రాయము. అందరు ఒకళ్ళు దేవుళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవాలన్నది నా ఆలోచన. ఆ ఆలోచన వచ్చి నేను పవర్ సార్తో చెప్పాను, ఇట్లా చేయండి సార్, మీరు ఒక ఇది పెట్టండి సార్ అన్నాను. ఆయన స్వయంగా మా ఇంటికి రావటం జరిగింది. మీ ఇద్దరికి వీడియో చేయాలని మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మీరిద్దరు మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఏంటంటే కవర్ల మీద, బట్టల కవర్ల మీద, ఇంకా గిఫ్ట్ ఇచ్చే కవర్ల మీద అయితే మనం దాచుకుంటాము. ఈ బియ్యం బస్తాల మీద వేస్తే బియ్యము పోసుకుంటాము, ఏదో ఒక మూలకు పడేస్తాము, లేకపోతే అదే మీరు చెప్పినట్టు కాళ్ళ కింద వేసుకుంటాము. అట్లా ఇది దేవుడికే అవమానించినట్టు అవుతుంది. అందుకనే వాళ్ళు చెప్పడం కూడా కరెక్టే అనిపించి, ఏ ఊరిది? గుడివాడ దగ్గర మల్లయ్యపాలెం అండి. గుడివాడ దగ్గర మల్లయ్యపాలెము
మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. పవర్ ఫ్యామిలీ మీ అందరికీ తెలిసే. పవర్ ఫ్యామిలీ మాకు ఎప్పటి నుంచో తెలుసండి. మీరు అసలు రావటం చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంలో ఈ వీడియో కూడా తీయటం ప్రత్యేకించి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి ఈ వీడియో చేస్తున్నాము. అందరినీ గౌరవించాలి, ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవాలి. దేవుడు అంటే అందరికీ దేవుడే. ముస్లిమ్స్ కూడా హరే రామ్ అంటారు. ఫస్ట్ రామ్ అనే అంటారు మీ దాంట్లో. నేను చాలా మంది దగ్గర విన్నాను. ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ఏంటి, హిందువులు ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, ఒకళ్ళ పెళ్లిళ్ళకి ఒకళ్ళకి, ఒకళ్ళ భోజనాలు ఒకళ్ళకి, ఆహ్వానము గృహ ప్రవేశాలకి అన్నిటికీ సంతోషంగా వెళ్తా ఉంటాము, వస్తూ ఉంటాము. అలాగే కలిసిమెలిసి ఉండాలనేది నా అభిప్రాయం. అయితే అమ్మా ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఈ రోజు అయితే నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను హిందూ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వ్యక్తిని, కానీ ఒక సోదరి, ముస్లిం సోదరి, ఆమె మనసులో మెదిలిన ఒక మాట మమ్మల్ని ఆకర్షించి హైదరాబాద్ నుంచి దాదాపు 350-60 కిలోమీటర్లు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే ఈ గోనె సంచి మీద శ్రీరాముడు విగ్రహం ఉండి వాళ్ళ ఇంట్లో పెళ్లి అయ్యే సందర్భంలో విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని వాడుకున్న తర్వాత బయట అంటే దర్వాజా దగ్గర మామూలుగా కాళ్ళు తుడవడానికి పెట్టే క్రమంలో మహానుభావుడు దేవుడు లాంటి మన సకిల గారి భర్త గారు, అమ్మా ఇది తప్పు, శ్రీరాముడు అనేవాడు దేవుడు, అటువంటి దేవుని దాని కాళ్ళతో తొక్కవద్దని ఆ జ్ఞానం, ఆ బుద్ధి, ఆ యొక్క విజ్ఞత అది పరిణితి చెందిన వ్యక్తులకే, మహానుభావులకే వర్తిస్తుంది. అందరూ దేవుళ్ళు సమానమే. కానీ ముస్లిం కుటుంబంలో ఉన్నా కూడా హిందూ దేవుణ్ణి కూడా అరే తప్పు అని ఆలోచన వచ్చినందుకు నేను మీకు పాదాభివందనాలు చేస్తున్నానమ్మా మీకు. ఎందుకంటే శకిల గారు ఇది చాలా అందరికీ జ్ఞానోదయం, అందరిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇట్లాంటి గోనె సంచుల మీద ఇక నుంచి అయినా సరే అందరూ ఈ యొక్క హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇట్లాంటి గోనె సంచుల మీద శ్రీరాముని, శ్రీకృష్ణుడు ఎవడే విగ్రహం వద్దు, అల్లాది కూడా వద్దండి. ఎందుకు అది మళ్ళీ మనం పెడతాము, దేవుడిని మనమే కాళ్ళతో తొక్కుతాం. కానీ ఇటువంటి విజ్ఞత హిందూ ధర్మంలో పుట్టి పెరిగిన వాళ్ళకి జ్ఞానం లేకపోవడం బాధాకరం. ఇటువంటి 100,000-లక్షల బ్యాగులు వచ్చినాయి, కానీ ఆ యొక్క రాముడు బొమ్మను చూసి వాడుకున్న ప్రతి ఒక్క హిందూ సహోదరులో కూడా ఇటువంటి ఆలోచన రాలేదు. కానీ ఒక ముస్లిం సోదరికి ఈ ఆలోచన వచ్చినందుకు మా మనసుని తట్టుకొని ఇక్కడికి రప్పించే విధంగా చేసినందుకు మీకు పాదాభివందనాలు. చాలా సంతోషం అమ్మా. ఎవరైనా ఇక ముందు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వండి, దేవుడు బొమ్మలు గిఫ్ట్ ఇవ్వండి, ఏదన్నా ఫోటోలు ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఆలోచించండి, ముందు వేసే ముందు ఇది దేనికి ఉపయోగిస్తారు. ఇప్పుడు గోనె సంచి అనేపాటికి ఎవరైనా కాళ్ళు తుడుచుకోవటానికి ఉపయోగిస్తారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు కొన్ని పల్లెటూళ్ళు ఉండి అంటే మనం ఈ కొనుక్కోము, ఇవే ఉపయోగిస్తాము, చాలా ఉపయోగిస్తాము. ఏదన్నా తుడవటానికి, తడిగా ఉంటే తుడవటానికి అన్ని. కాకపోతే దేవుడు బొమ్మలు కాకుండా మామూలుగా పేర్లు వేసుకోండి. మీరు గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఒక మంచి దాచుకునే వస్తువు మీద దేవుడు బొమ్మలు వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. మీరందరూ తప్పుగా అనుకోవద్దు. ఇది ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మీరందరికీ తప్పుగా అనుకోకుండా దీన్ని సరిదిద్దే అవకాశం అందరూ తీసుకోండి. చాలా సంతోషం. ఎందుకంటే ఒక ముస్లిం మహిళ ఉండి కూడా విజ్ఞతతో ఆలోచించి హిందూ బంధువులకి, హిందూ సహోదరులకి, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ ఆమె యొక్క అమూల్యమైన సమాచారం, ఆమె మనసులో దాగిన ఈ యొక్క మంచి గుప్తగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన శైలికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి భవిష్యత్తులో ఇట్లాంటి విషయాల్లో అంటే ఇట్లాంటి ఈ యొక్క ముద్రణ విషయంలో అందరూ ఖండిస్తూ భవిష్యత్తులో ఇట్లాంటి దేవుని విగ్రహాలు, దేవుని బొమ్మలు ఇట్లా లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. కదా రాముడు అంటే చాలా గొప్ప మహాపురుషుడు. ఆయన గురించి ఎన్నో కథలుండి ఒక స్త్రీని గౌరవించటంలో తన తర్వాతే ఎవరైనా సరే అలాంటి మహాపురుషుణ్ణి మనం కాళ్ళతో తొక్కటం నాకు చాలా బాధేస్తుంది. అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒక్కడే, మా శరీరానికి రూపం ఉండేది. నేను చెప్తాను జై శ్రీరామ్ అని నేను చెప్తాను. మర్యాద పురుషోత్తముడు. ప్రళయం దాకా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలా, భార్యతో ఏ విధంగా అలా, అదేవిధంగా రామరాజ్యం అంటే రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండదు. రామరాజ్యంలో ఇళ్లకు తలుపులు వేయరు, మహిళలకు పూర్తి రక్షణ,
తప్పు చేసేవాడే ఉన్నాడు. దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు కేవలం హిందువులకే కాదు, వాళ్ళ పేటెంట్ కాదు. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరాధించదగ్గ వ్యక్తి అతను. అదేవిధంగా ఎవరైతే పరమశివుడు దేవాది దేవుడు అంటారు, శివుడికి దేవాది దేవుడు అంటారు. రాక్షసులకు విధంగా దేవుళ్ళకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల వైపు అమృతము, అదేవిధంగా దేవుళ్ళ వైపు విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని అతను తాగేసి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అతనికి దేవుళ్ళకు దేవుడు దేవాది దేవుడు అంటారు.